హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక ఈ రోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో చూసారు కదా! నేను ఇంతవరకైతే స్టాప్ చేశాను. దీపాలన్నీ పసుపు, కుంకాలు పెట్టేసి రెడీ చేసుకున్నాను కదా! అంతవరకైతే చూపించి స్టాప్ చేశాను. ఈ రోజు ఇక్కడి నుంచి అయితే కంటిన్యూ అవుతుందనమాట. ఇలా నేను అన్ని ఇంట్లో పనంతా ముగించుకున్న తర్వాత మార్కెట్‌కైతే వచ్చేసాను. మార్కెట్ అయితే మాకు ఇంటి పక్కనే ఉంటుందనమాట మెయిన్ రోడ్‌లో. పండ్లు, కొన్ని పూలు తీసుకోవడానికైతే వచ్చేసాను. ₹50 ಆಗ್ತದೆ. 50 ಕೊಡಿ 50 ಕೊಡಿ. మాకైతే ఇక్కడ మా అపార్ట్మెంట్స్ బ్యాక్ గేట్ ఓపెన్ చేస్తే మాకు జస్ట్ మెయిన్ రోడ్ అనమాట. మాకు ఇక్కడైతే పూలు, పండ్లు, కూరగాయలు, ఇంకా ఇంటికి కావాల్సిన నీడ్స్ అన్నీ ఏం కావాలన్నా దొరుకుతుందనమాట. ఇలా స్పెషల్‌గా పండగలప్పుడైతే ఇలా ఇంకా ఎక్కువగా కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి మాకు స్పెషల్‌గా. ఇదనమాట. జస్ట్ మాకు ఎక్కువ దూరం లేదు. ఆ గేట్ ఓపెన్ చేస్తే మాకు మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. కావాల్సినవన్నీ కూడా దొరుకుతుంది. ఇదొక ప్లస్ పాయింట్ అనమాట మాకిక్కడ. పూలన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంది. మల్లె పూలైతే మూర ₹150. అరటి పండ్లు కేజీ ₹150. అబ్బబ్బా! నాకైతే ఇంకా పూలైతే ఎక్కువ తీసుకోలేదు. ఉన్నంతలో అడ్జస్ట్ చేశాననమాట. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత నేనైతే వంటకు పెట్టేసి ఇలా బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ అయితే చేసుకునేసాను. ఈ లోపల మా పెద్ద కొడుకు వచ్చేసాడు. ఊరు నుంచి. వాడు నాకన్నా ఒక రోజు లేట్‌గా వచ్చాడు. నేనింక కొన్ని వస్తువులు వదిలేసొచ్చాననమాట. అవన్నీ అయితే అమ్మొచ్చి పంపించింది. తెల్లగడ్డలు నేను ఒలిచిపెట్టుకున్నాను. వచ్చిన తర్వాత దేనికన్నా యూజ్ అయితే అదొక పని గదా! అందుకని అక్కడ ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని ఒలుచుకున్నాననమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆకైతే దేవదారు ఆకు. అది తర్వాత చెప్తాను ఒకరోజు ఎప్పుడైనా మీకు అది ఎందుకనేసి. ఇక గోంగూర పచ్చడి, చింతపండు, ముగ్గురాళ్ళు చాక్ పీసులు. ఇంకేదైతే జ్యూస్ బాటిల్ అనుకోవద్దండి. గోమూత్రం అనమాట. నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఇది. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇలా చిన్న చిన్న బాటిల్స్ తెచ్చి ఎప్పుడైనా అవసరమైనప్పుడు యూజ్ అవుతుందనమాట. ఇంక ఇవి. దీని తర్వాతైతే భోజనం అంతా చేసేసిన తర్వాత కిచెన్ పనంతా ముగించుకొని తర్వాత అమ్మవారికి చీరైతే రెడీ చేసేసుకున్నాను. ఇదంతా రెడీ చేసుకునేపాటికి నాకు ఆల్మోస్ట్ 11:00 దాటిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న తామర పూలైతే నేనే రెడీ చేశాను. ఒక 2, 3 ఇయర్స్ అవుతుంది అవి రెడీ చేసి. పండగలప్పుడైతే అది యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఇవన్నీ రెడీ చేసుకునేపాటికి నాకు చూసారా టైం అయితే ఆల్మోస్ట్ 11:45 అయింది. తర్వాత నేను హాలు, అలా కిచెన్ మాత్రం మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకున్నాను. నేను ముందు రోజు ఆఫ్టర్‌నూనే ఇల్లు రుద్దాను కాబట్టి ఇంకా మొత్తం రూమ్స్ అంతా అయితే తుడుచుకోలేదనమాట. తర్వాత నేను ఈ బయటంతా తుడిచి ముగ్గు వేసుకొని ఇల్లు తుడుచుకునేపాటికి నాకు 12:30 అయింది. 12:30నో, 12:15, 12:30 అయింది. అప్పుడు మళ్ళీ నేను ఒకసారి స్నానం చేశాను. స్నానం చేసేసి ఇలా పండ్లన్నీ కూడా పండ్లు, కొన్ని పూలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాననమాట కడిగేసి. పొద్దున్నే లేసి అప్పుడు కడిగి పెట్టుకోవాలంటే తేమగా ఉంటుంది కదా! కాబట్టి ఇప్పుడు హాల్ అంతా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ తమలపాకులు, పత్రిలు, పండ్లు అన్నీ కూడా కడిగేసి ఇక్కడ హాల్లోనే పెట్టేసుకున్నాను. తర్వాత పూజకి అమ్మవారికి ఇక్కడ నేను కావాల్సినవన్నీ కూడా రెడీగా తట్లో పెట్టేసేసుకొని పెట్టుకున్నాను. అమ్మవారి ఫేస్ అంతా కూడా ముఖమంతా కూడా నేను మార్నింగ్ స్నానం చేశాక మళ్ళీ చేస్తాను. ఇక్కడైతే దీపాల్లో కూడా ఒత్తులు వేసి నూనె వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ గడపలకు కూడా పసుపు, కుంకుమ పెట్టేసుకొని మామిడాకులు కొట్టి పూలు కూడా వేసేసుకున్నాను. ఇంకైతే లాస్ట్‌లో కిచెన్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పనుండిందనమాట. ఇంక స్టవ్ దగ్గర కూడా స్టవ్‌కి పసుపు, కుంకుమ పెట్టేసేసుకొని రేపు వంటకి కావాల్సిన పాత్రలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. నేను వంటకి కింద రెగ్యులర్‌గా వాడే గిన్నెలైతే వాడను. పండగలప్పుడు మామూలుగా యూజ్ చేయకుండా ఉన్న
గిన్నెలన్నీ తీసి పైన పెట్టుకుంటాం కదా సపరేట్‌గా, అవన్నీ తీసి కడిగి పెట్టేసుకున్నాను. ఇదైతే పొంగల్ కోసం అనేసి ఇత్తడి పాత్ర నాకు కిందనే ఉంటుంది, ఎప్పుడు అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటాను. దానికి కూడా పసుపు, కుంకుమ పెట్టి రెడీ చేసేసుకున్నాను. అన్నీ రెడీ చేసేసుకున్నాను కావాల్సినవన్నీ గూడా. ఇండక్షన్ స్టవ్ గూడా ఉన్నిందనమాట. దాన్ని గూడా తీసి పెట్టుకున్నాను, అవసరమైతే యూజ్ చేస్తామని. అదైతే నాకు అవసరం పడలేదనమాట. స్టవ్ పైన సరిపోయింది దాన్ని. కావాల్సిన కుక్కర్లు, నాకు కుక్కర్లు గూడా పండగలప్పుడు వాడుకోవడానికి సెపరేట్‌గా ఉన్నాయి. ఇక్కడైతే మినపప్పు నానబెడుతున్నాను. గారెలకనేసి నానుతుంది గదా! పొద్దున లేసి నానబెట్టి రుబ్బుకోవాలంటే ఎక్కువ సేపు నానదు గదా! దానివల్ల ముందు రోజు నైటే స్నానం చేశాను కాబట్టి నానబెట్టేసాను. మినపప్పు నానబెట్టుకున్నాను. అలాగే పెసరపప్పు పొంగల్‌కి, అలాగే వడపప్పు కోసం గూడా పెసరపప్పు నానబెట్టేసేసుకున్నాను. ఆహ్, తర్వాత శనగలు ప్రసాదాని కోసం, అలాగే వాయినాల్లో పచ్చి శనగలు, నానబెట్టిన శనగలు ఇవ్వాలి కదా! వాటి కోసం శనగలు గూడా నానబెట్టేసేసుకున్నాను. కావాల్సిన బెల్లము, తర్వాత బియ్యమొచ్చేసి పిండి దీపం కోసం బియ్యం కూడా నానబెట్టేసేసుకున్నాను. కందిపప్పు, ఒబ్బట్టు కోసం కందిపప్పు గూడా తీసి పెట్టేసుకున్నాను. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచి స్నానం చేసి జస్ట్ అన్నీ చకచకా చేసేసుకోవచ్చని. ఇవన్నీ చేసేపాటికి నాకు టైమొచ్చేసి 2 గంటలయిందనమాట. మామూలుగా అయితే మేము ఒక 11:00 అంతా ముగించుకొనేసి ఒక 2 అవర్స్ పడుకొని 2 గంటలకి లేస్తాము. నేను పడుకోవడమే ఈసారి 2 గంటలు పడుకున్నాననమాట ఊరికెళ్ళడం వల్ల. 2 గంటలు పడుకొని 3:30కి లేద్దాంలే అనుకున్నాను. 3:30కి లేచి గీజర్ ఆన్ చేసుకున్నాను గానీ మళ్ళీ పడుకుంటే 4:30కి లేచాను. 4:30కి లేచి ఇంకప్పుడు స్నానం చేసి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేశాననమాట. ముందుగా పూజ గదిలో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని దీపం పెట్టేసుకున్న తర్వాత వంటింట్లోకెళ్ళిపోయాను. ఇక్కడ నేను 5:30కి స్టార్ట్ చేశాను ప్రసాదాలన్నీ రెడీ చేయడం. ముందుగా ఒబ్బట్లకి నేను కందిపప్పు అయితే పెట్టేసాను. తర్వాత శనగలు పెట్టేసాను ఇంకో సైడు. నానబెట్టుకున్న శనగల్లో సగం ఉడికించేసాను, సగం పచ్చి శనగలు పెట్టుకున్నాను. ఇక్కడ రైస్ కుక్కర్‌లోకి రైస్ కూడా పెట్టేసాను. పులిహోర, బెల్లం పొంగల్‌కి, అలాగే పెరుగన్నం కోసం అనేసి. తర్వాత ఇక్కడ గ్రైండర్‌లో నేను మినపప్పు నానబెట్టుకున్నాను కదా! వడల కోసం అనేసి, అది గ్రైండర్‌లోకి వేసేసాననమాట. ఇవన్నీ వేసుకునేపాటికి పప్పు గూడా ఉడికిపోయింది నాకు. పప్పు దించేసేసుకొని పెసరపప్పు పెట్టేసాను పొంగల్ కోసం అనేసి. ఇక్కడ పొంగల్ కోసం పెసరపప్పు కూడా ఉడుకుతోంది. అన్నీ రెడీగా ఉంచుకుంటే మనకు చకచక అయిపోతుందనమాట. ఇక్కడైతే మైదా పిండి కలుపుతున్నాను బొబ్బట్ల కోసం అనేసి. మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేశాను, పసుపు వేసి కలుపుతున్నాను. మనం కందిపప్పు క్వాంటిటీ కన్నా మైదా పిండి క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. 80% మైదా పిండి తీసుకోవాలనమాట. బొబ్బట్లుకి మనము కందిపప్పు ఎంత తీసుకుంటామో మైదా పిండి అంత తీసుకుంటే ఎక్కువవుతుంది. కాబట్టి మనకు 75-80% మైదా పిండి అయితే సరిపోతుందనమాట. ఆయిల్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసి మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను పిండి కూడా కలిపేసి నానబెట్టేసాను. ఇవన్నీ అయ్యేపాటికి బొబ్బట్లు ఎలాగో లాస్ట్‌లో చేస్తాం కదా! అంతలోకి బాగా నానిపోతుంది. పిండి బాగా కలుపుకోవాలి ఫస్టే, మెత్తగా బాగా పిండి సాగాలి. అప్పుడే బొబ్బట్లు మనకు పలుచగా వస్తుంది. ఇక్కడ పులిహోరకి చింతపండు కూడా ఉడకబెట్టుకుంటున్నాను. పప్పు కూడా ఆల్మోస్ట్ మెదిగిపోయింది. ఇది కందిపప్పు బొబ్బట్ల కోసం ఉడకబెట్టాను కదా!
ఆ కందిపప్పు అన్నమాట. ఇది కొద్దిగా నీళ్ళు ఉంది అందులో. ఆ నీళ్ళని ఇట్లా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. పిండి కూడా మెదిగిపోయింది. తీసేసానన్నమాట. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. రైస్ నేను పులిహోరకి అలాగే పెరుగన్నంకి తట్టలోకి తీసేసి తనిగా చల్లారబెట్టేసాను. అందులో నుంచి పొంగలికి కూడా ఒక 2 గరిటెలంత రైస్ తీసుకున్నాను. ఇలా మనం పండగలప్పుడు రైస్ అన్నిటికీ కలిపి పెట్టేస్తే దేనికి కావాల్సినంత తీసేసుకొని వాడేసుకోవచ్చు. ఈజీ అయిపోతుంది. ఇక్కడ బియ్యం నానబెట్టాను కదా పిండి దీపం కోసము. అది కూడా నానిపోయింది. ఒక 1 అవర్ ఆరబెట్టేసాను. పిండి బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. తేమ ఉంటే ముద్ద ముద్దగా ఉంటుంది కదా, కొంచెం తేమ చేతికి అంటుకోకుండా ఆరబెట్టేసామంటే పొడి బాగా మెత్తగా వస్తుందన్నమాట. సో ఇవన్నీ అయిపోయింది. తర్వాత నేను అన్నీ ఒక్కొక్కటిగా తిరగమాతలు వేసేసుకున్నాను. పులిహోర, ఉడికించిన శనగలు, పెరుగన్నంకి పొంగల్ కూడా అయిపోయిందన్నమాట. లాస్ట్‌లో గారెలు అలాగే ఇది బొబ్బట్లు కూడా చేసేసుకున్నాను. ఇవన్నీ చేసేసుకొని ఇంకా పూజకి అమ్మవారిని రెడీ చేయడానికైతే వెళ్ళిపోయాను. మేమైతే ఇక్కడ కలశం కోసము ఒకే బిందెగా వాడతాను. నేను 2 అయితే యూజ్ చేయలేదు. 2 యూజ్ చేస్తే మనకది కలశం కింద రాదనమాట. నేను ఆ కలశంలో నీళ్లు వేశాను. అందులో పచ్చకర్పూరము, పసుపు, కుంకుమ, అక్షింతలు, రూ. 1 కాయిన్ అలాగే జవ్వాది పొడి వేశాను. ఇక్కడ కర్ణాటకలో అయితే బియ్యం వేస్తారు. ఆంధ్ర సైడ్ మన సైడ్ అయితే ఆల్మోస్ట్ 99% నీళ్ళే వేస్తారు గదా! కలశం అంటే నీళ్ళుంటేనే మంచిది. కొంతమంది అలంకారం కోసం 2 బిందెలు, 3 అలా చేస్తారు. అది అలంకారం కోసమే యూజ్ అవుతుందనమాట. మేమిక్కడ అయితే ఒకే బిందెగా యూజ్ చేస్తాను నేను కలశం కింద. అదే అమ్మవారికి పూజ చేస్తామనమాట. మనము 2, 3 యూజ్ చేస్తే ఆ అమ్మవారికి పూజ చేసినా మనకది ఫలితం ఉండదు. అలా యూజ్ చేసినప్పుడు సెపరేట్‌గా మరొక కలశం పెట్టి పూజ చేయాలనమాట. నేనిక్కడ నా దగ్గర వెండి లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది. ఆ వెండి విగ్రహానికైతే అభిషేకం చేశాను. ముందుగా నేనిక్కడ పూర్వాంగము, సంకల్పము, పశువు గణపతి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీ పూజ చేసుకున్నాను.
ఆఖరిగా నేను ఇక్కడ వరలక్ష్మి వ్రత కథ అయితే చదువుకొని పూజ అయితే ముగించాననమాట. వ్రతం చేసుకున్న తర్వాత ఇలా వ్రత కథ చదివితే చాలా మంచిది. నా అమ్మవారు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు కుదిరినంతలో నేనైతే బానే చేసుకున్నానని అనుకుంటున్నాను. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను చేసిన నైవేద్యాలైతే ఇవన్నమాట. ఇంక పూజంతా అయిన తర్వాత లాస్ట్‌లో వంటింట్లో ఇంకా కొద్దిగా ఉండిందనమాట పని. గారెలు వేశాను. అలాగే బొబ్బట్లు గూడా చేశాను. అప్పుడే నేను దేవుడికి ఎంత కావాలో అన్ని మాత్రం చేసి తర్వాత మిగిలినవి చేశాననమాట. తినేటప్పుడు వేడిగా చేసుకుందాంలే అని. ఇంకిక్కడ బొబ్బట్లు గూడా అయిపోయిందనమాట. నేనిక్కడ ఒక చేతిలో కెమెరా, ఒక చేతిలో తడుతూ సరిగ్గా చూపించలేకపోయాను మీకు. చాలా పలచగా బాగా తట్టుకోవచ్చు. బాగొస్తుందనమాట. పిండి ఒకసారి రుబ్బేసుకోవాలి. అప్పుడు బాగొస్తుంది మనకు పలచగా తట్టుకుంటే. పప్పు మెత్తగా ఉడికిపోతే మనకు రుబ్బాల్సింది కూడా అవసరం లేదు. పాకం పట్టేసుకుంటే సరిపోతుంది. రుబ్బినా ఇంకా బాగా పలచగా గూడా వస్తుందనమాట. సో, బొబ్బట్ల పనంతా ముగించుకున్న తర్వాత వంటింట్లో పడిన యూజ్ చేసిన గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. తర్వాత పూజకి వాడిన కొన్ని అవసరం లేనివన్నీ కూడా తీసి కడిగేసాననమాట యూజ్ చేసినవి. మళ్ళీ పెట్టేస్తే ఎక్కువైపోతుంది. రేపు అనుకున్నామంటే ఇంకా ఉన్నవన్నీ పడి చాలా అయిపోతుంది. 1, 2 పడినా కూడా అప్పటికప్పుడు కడిగేసుకుంటే మనకు ఈజీ అయిపోతుందనమాట. ఎక్కువ అనిపిచ్చదు. సో, ఇక్కడ ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత నేను హాల్ అంతా గూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాను. పూజ చేసుకున్నాం కదా! మనం చీపురు పెట్టి ఊడ్చకూడదనమాట. కాబట్టి నేను నా దగ్గర ఈ బ్రష్ లాంటిదుంది. దాంతో అయితే హాల్ మొత్తం ఊడ్చేసేసుకొని, దేవుడి దగ్గరంతా క్లీన్‌గా పెట్టేసుకొని, తర్వాత ఒకసారి రెడీ అయిపోయాననమాట. రెడీ అయిపోయి నేనింక తాంబూలాలన్నీ కూడా ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి తాంబూలాలన్నీ రెడీ చేసేసి, తర్వాత నేను మా చిన్నాడబిడ్డ ఇంటికెళ్ళాను పసుపు, కుంకుమ కోసం అనేసి. తనని పిలిచేసి వాళ్ళ ఇంట్లో నేను గూడా పసుపు, కుంకుమ తీసుకొని, తాంబూలం తీసుకొని వచ్చేసాను. ఇవైతే నేను అన్నీ రెడీ చేసుకున్నాననమాట. ఒకవేళ నేను లేనప్పుడు ఎవరైనా వచ్చినా తీసుకెళ్తారు కదా వాళ్ళే అనేసి. ఇదైతే మా చిన్నాడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర. తను గూడా దేవుడిని, అమ్మవారిని బాగా రెడీ చేసింది. అపార్ట్మెంట్స్‌లో చిన్న చిన్న ముగ్గులు కూడా చాలా ముచ్చటగా ఉంటుందనమాట. ఇది మా చిన్నాడబిడ్డ వాళ్ళ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు. నాదొకటే ఎందుకో అందరిది కూడా చూపిద్దామని. ఎట్టున్నా దేవుడు అంతే. ఇంకిక్కడైతే మా బావ వాళ్ళ ఇంట్లో అనమాట. మా ఆడబిడ్డ ఇంటి నుంచి మా బావ వాళ్ళ ఇంటికెళ్ళాను. తను రెడీ చేసింది అక్క. ఈసారి బ్లౌజ్ పీస్తోనే డెకరేట్ చేసిందనమాట అక్క. అన్నీ బాగానే కనిపిస్తాయి. బాగా అనిపించింది దేవుడు కూడా. మనం చీర కట్టామా, బ్లౌజ్ పీస్‌తో కడతామా అన్న కాదు. ఎలా కట్టామన్నదనమాట. చక్కగా కడితే అన్నీ చక్కగా ఉంటుంది చూడటానికి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎలిఫెంట్ బౌల్ అనమాట. చాలా బాగుంది కదా! ఇదైతే అక్క ట్రెండీ నీడ్ల్ అనేసి తీసుకొనింది వాళ్ళ దగ్గర. మీకెవరికైనా ఇలాంటివి చాలా వెరైటీస్ ఉంటుంది. ఎలిఫెంట్, డక్, కౌస్ అలాగా. ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. తన నెంబర్ ఇస్తాను. కావాలంటే తీసుకోవచ్చు. ఇదైతే ఎంట్రన్స్ హాల్‌లో పెట్టింటుంది అక్క. ఆవు, దూడ బొమ్మ అనమాట. చాలా బావుంటుంది. దానిపైన దేవుడి బొమ్మలు చాలా బావునింది. ఇంకిక్కడి నుంచి నేను ఇక్కడ తాంబూలం తీసేసుకొని నేను మా చిన్న ఆడబిడ్డ ఇద్దరు వచ్చాము. ఇక్కడ తాంబూలం తీసేసుకున్న తర్వాత మా పెద్ద ఆడబిడ్డ ఇంటికెళ్ళాము. వాళ్ళ ఇంట్లో అయితే నేను షూట్ చేయలేదనమాట. వీడియో మాత్రమే. ఓ వీడియోనా ఇది?
మా పెద్ద ఆడబిడ్డ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ 6:00 అయిపోయింది ఇంటికి వచ్చేపాటికి. తర్వాత నేను ఇంట్లో మళ్ళీ ఈవినింగ్ పూజ చేయాలి కదా! ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళందరికీ మా అపార్ట్మెంట్స్ దగ్గరున్న కొంతమందిని పిలిచాను. వాళ్ళందరూ కూడా వచ్చి వెళ్లారు. మా ఫ్యామిలీలో వాళ్ళు కూడా వచ్చి వెళ్లారు. అక్కొచ్చి వెళ్ళింది. ఆడబిడ్డలైతే నెక్స్ట్ డే వచ్చారనమాట. వాళ్ళందరూ వచ్చి వెళ్ళిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చాను ఇట్లాగా. ఎర్ర నీళ్ళల్లో 2 దీపాలు లాంటివి పెట్టేసి పువ్వొత్తులనమాట నెయ్యిలో అద్ది పువ్వొత్తులతో హారతి ఇస్తాము. లేదు అంటే ఎర్ర నీళ్ళల్లో తమలపాకు పెట్టి దానిపైన కర్పూరం వెలిగించి కూడా మనం హారతి ఇవ్వచ్చు. ఇలా హారతి ఇచ్చిన తర్వాత మనం దీపాలు కొండెక్కేంత వరకు అమ్మవారి ముందే ఉంచి తర్వాత తీసుకెళ్ళి కింద పడేస్తాను. సో, ఇదైతే నా ముందు రోజు పూజ అనమాట. ఇలా జరిగింది. తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది శనివారం రెండవ రోజు పూజ అనమాట. నేనైతే 3 రోజులు ఉంచుతాను. మొదటి రోజు మనం అంత కష్టపడతాం కదా! అంత చూస్తాం కదా! అమ్మవారి దగ్గర మనం కూర్చొని సరిగ్గా కూడా చూడమనమాట. మనం ఎలా చేశామని కూడా. కాబట్టి నేను 3 రోజులు ఉంచుకుంటాను. ఎప్పుడన్నా చేయలేను, ఆటంకం వస్తుంది అన్నప్పుడు ఆ రోజే తీసేస్తాననమాట. వినాయక చవితి అయినా, వరమహాలక్ష్మి పండుగైనా 3 రోజులు ఉంచుతాను. ఇదైతే రెండవ రోజు మొత్తం తీసేసి క్లీన్ చేసేసాను అమ్మవారి ముందర. క్లీన్ చేసి తుడుచుకొని మళ్ళీ ముగ్గు పెట్టి ఫ్రెష్‌గా అమ్మవారికి వేసిన మాల మాత్రం అలాగే ఉంచి మిగిలిన పూలన్నీ తీసేసి మళ్ళీ తామర పూలు అలంకరించాననమాట. రెండో రోజు ఇలా అయితే సింపుల్‌గా అలంకరించుకున్నాను. రెండో రోజు నైవేద్యంగా పొద్దున నేను పానకం పెట్టాననమాట. ఈవినింగ్ పాలు పెట్టాను. ఇలా సింపుల్‌గా ప్రశాంతంగా కూర్చొని డెకరేట్ చేసుకొని అమ్మవారిని చూసినట్టు ప్రశాంతంగా కూర్చున్నాననమాట. ఇలా పూజ చేసుకున్న తర్వాత నేను ఇంకా నాకు ఊరు నుంచి తెచ్చిన కొన్ని బంతి పూలు ఉండింది. ఆ పూలన్నీ కూడా డెకరేట్ చేసుకున్నాననమాట అమ్మవారి ముందు. నాకు మొదటి రోజు కన్నా రెండవ రోజే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. పని తక్కువ ఉంటుంది కదా! చూసుకోవడానికి కూడా అమ్మవారిని ప్రశాంతంగా కూర్చొని, నెమ్మదిగా కూర్చొని చూసుకుంటాననమాట. ఎలా అలంకరించామా అనిపిస్తుంది. ఇలా రెండో రోజు పూజ చేసుకున్న తర్వాత, మూడవ రోజు మార్నింగ్ కూడా పూజ చేసుకొని, అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం పెట్టి కదిలించి తీసేస్తాననమాట అమ్మవారిని. ఇలా అయితే నేను కూర్చొని ప్రశాంతంగా డెకరేట్ చేసుకుంటున్నాను అమ్మవారికి పీఠం ముందర. ఇది నా 2 రోజుల పూజ అనమాట. మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా పూజ, నా అమ్మవారి అలంకరణ మీకు ఎలా అనిపిచ్చిందో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుకొస్తాను.